నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్యాకేజీ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నిషేధిత జాబితా నుండి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు నిర్ణయించిన కేబినెట్. ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరం. రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని కోరిన ఉప రవాణా అధికారి ఏ మోహన్. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి 1140 కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఇది చారిత్రాత్మక నిర్ణయమన్న పురంధేశ్వరి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్యాకేజీ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమన్న సీఎం ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. సీతారామన్ కుమారస్వామికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదని దానికి ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్ని మంచి రోజులేనని వారు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్యాకేజీ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమన్న సీఎం ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రులు సీతారామన్ కుమారస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదని దానికి ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్ని మంచి రోజులేనని తెలిపారు. ఉద్యమం చేసి పరిరక్షించుకుందామన్నా నేను అదే చెప్తున్నా. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్. అదే మాదిరిగా దీన్ని కాపాడుకోవడానికి ఈరోజు అందరం కలిసి పనిచేశాం. కేంద్రం సహకరించింది. ఇప్పుడు ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం. ఎక్కడ తప్పు జరిగినా కరెక్ట్ చేద్దాం. కరెక్ట్ చేసి ప్రైవేట్ వాళ్లే కాదు పబ్లిక్ సెక్టర్లో కూడా సంపద సృష్టించగలదా నిరూపిద్దాం. మనమేమి అందుకే నేను చాలాసార్లు చెప్పాను, దీన్ని ఏ విధంగా చేయాలన్న అవసరమైతే ఇంకా దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిద్దాం. అందరిలో స్ఫూర్తిని తీసుకొద్దాం, ఐకమత్యం తీసుకొద్దాం, భావితరాలకు ఆదర్శంగా చేద్దాం. విల్ వర్క్ ఇట్ అవుట్. నేను కూడా దీని మీద ఇన్వాల్వ్ అవుతాను. అదే ముఖ్యమంత్రిగా నాకు కూడా ఒక బాధ్యత ఉంది. కేంద్రాన్ని మెప్పించి ఈరోజు 11,400 కోట్లు తీసుకొచ్చినప్పుడు ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకోవడానికి నేను కూడా ఆ దిశగా ఆలోచించాలి. అది రివైవ్ అయినప్పుడే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్టు అవుతుంది. నేనేమంటానంటే ఎవ్వరికి సమాధానం అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమైందంటే మన రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టు కూడా ఒక మైనింగ్ ఉంది, మేజర్ మైనింగ్. అది కూడా నేను ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు. అది కూడా పబ్లిక్ ఆక్షన్లోనే పార్టిసిపేట్ చేసి వేయాలి. దానికి కారణం ఏంటి? ఇంతవరకు మీరంతా కూడా ఎక్కడికక్కడ లాలూచీపడి అమ్మేస్తున్నారు. ట్రాన్స్పరెన్సీకి రావాలి. ఆ ట్రాన్స్పరెన్సీ రావాలంటే ఓపెన్ ఆక్షన్ వేస్తేనే ఎవరు కావాలంటే వాళ్ళు పాడుకోవచ్చు. ఇప్పుడు ఆ ఓపెన్ ఆక్షన్లో ఎవరు పాడుతున్నాం? ఎన్ఎండిసి, ఈవెన్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రైవేట్ పబ్లిక్ అందరూ పోటీ పడుతున్నారు. పోటీ పడి మళ్ళా వీళ్ళకి మైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కేంద్రంలో 11,400 కోట్లు ఎవరి డబ్బులు? ఇది కేంద్రం డబ్బులే కదా. ఏదో ఒక విధంగా మీకు డబ్బులు ఇచ్చారు కదా. దానికి దీనికి సంబంధం ఏంటి? ఒక పాలసీ పెట్టుకున్నప్పుడు ఆ పాలసీని చేస్తున్నప్పుడు కాదు నా కోసమే పాలసీ మారుస్తామంటే ఎక్కడ మారుస్తారు? వాళ్ళు ఇది ఇప్పుడు వచ్చింది కాదు, సమర్థవంతంగా పనిచేయడం కోసం ఒక పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు ఆర్సీఆర్ మిత్తలు పెట్టాడు. వాళ్ళకు కూడా ఓపెన్ మార్కెట్ ప్రకారమే ఇస్తున్నారు. ఆ ఓపెన్ మార్కెట్లో ఏ ఐరన్ ఓర్ అయితే ఇస్తారో అది కూడా వీళ్ళకి ఇస్తారు.
ఎందుకు మనం కంపీట్ చేయకూడదు? మనకు 20,000 ఎకరాలు మీకు ఫ్రీగా ఇచ్చాం. ఎప్పుడో పెట్టిన ప్లాంట్ ఇది. ఎందుకు మనం వాళ్ళతో పోటీ పడలేం? ఎందుకు కంపీట్ చేయలేం? దట్ ఈస్ ది స్పిరిట్ యూ హ్యావ్ టు టేక్. వాళ్ళకేది ఫేవరబుల్గా ఇవ్వడాలి కదా ఐరన్ ఓర్. వాళ్ళకు అట్లా ఇస్తారు, మనకు అదే ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు సేమ్ రేటుకు వచ్చినప్పుడు ఎందుకు మనం కంపీట్ చేయకూడదు అంటా నేను. కంపీట్ చేయాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ఇది చాలా మోడల్స్ ఉన్నాయి. అక్కడ ఇచ్చింది అది డిఫరెంట్ అకేషన్. ఇక్కడ మెయిన్గా మేనేజ్మెంట్ రావాలి. తర్వాత ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. అక్కడ నేను చేసింది అప్పట్లో దగ్గర 25 years బ్యాక్ అనుకోండి. 20 years బ్యాక్, 25 years ఆల్మోస్ట్ ఆల్. 95-2000 మధ్యలో చేశాను. ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిన ఫ్యాక్ట్ ఇది సింగరేణి కాలరీస్. 1,00,000 మంది ఉద్యోగస్తులు. 1,00,000 మంది ఉద్యోగస్తులు యూనిట్ క్లోజ్ అయిపోయింది. ఇంకెవ్వరు రివైవ్ చేయారంటే ఐ సెడ్ నో. నేను అప్పుడు ఇవన్నీ ఎగ్జామిన్ చేసి దెన్ నేను ఒక పాలసీ ఇచ్చాను. వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఇస్తాం, ప్రాఫిట్లో 25%, 33% కార్మికులకు డబ్బులు మళ్ళా తిరిగి ఇస్తామని చెప్పి పెట్టాను. 1/3 25% ఆ ప్రాంతంలో. దాంతో స్పిరిట్ పెరిగింది, బాధ్యత వచ్చింది, మంచి ఎండీలు వేశాను, లాభాలు వచ్చాయి. అక్కడి నుంచి రివైవ్ అయింది. ఈరోజు సింగరేణి కాలరీస్ ఒక బలమైన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ ఒక్క నిర్ణయం. ఆ నిర్ణయంలో లాభాలతోనే కాదు, లాభాలు తీసుకొచ్చే మేనేజ్మెంట్ ఇచ్చాం, స్ట్రెంగ్త్ని ఇచ్చాం, మానిటర్ చేశాం. అందుకే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఒకసారి యాక్సిడెంట్ అయింది. నేను సింగరేణి కాలరీస్కి వెళ్ళాను. మా సెక్యూరిటీ అన్నారు మీరు లోపల పోవడానికి లేదని, అండర్ గ్రౌండ్ మైన్. నేను ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ దాకా పోయాను. మా వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఐ సెడ్ నో. లేదు సార్, లూజ్గా ఉంది, ఏదైనా పడిపోతుందేమో, మీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, మీ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఐ సెడ్ నో. నేను కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి నా వర్కర్స్కి. వెళ్తానని చెప్పి వెళ్ళి చూసి బయట వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ప్యాకేజ్ ఇచ్చాను. అంతవరకు ఎవ్వరు ఇవ్వాలి. అప్పట్లోనే 25 lakhs ఇచ్చాను. దట్ ఈస్ హౌ వీ రివైవ్డ్. కాబట్టి ఇవన్నీ కూడా ఒక నమ్మకాన్ని కల్పించే అడ్మినిస్ట్రేషన్ కార్మికుల్లో కానీ అందరిలో ఇచ్చాం. అదే మరి దీనికి కూడా ఇంకా ఇన్నోవేటివ్ పాలసీస్ ఉంటే విల్ వర్క్ ఇట్ అవుట్ ఆల్ పాలసీస్ చేసి ఫైనల్గా అన్ని ఆల్మోస్ట్ ఆల్ మీరు చూస్తే అన్ని నిర్ణయాలు కూడా ఈ 6-7 నెలల్లో నిరాశ నిస్పృహల మధ్యలో కొట్టుకుంటున్నట్టు మనకి ఒక ఆశాజనకంగా కొన్ని నిర్ణయాలు వచ్చాయి. ఇది విశాఖపట్నం రైల్వే జోన్ అన్నీ కూడా ఇంకా రాబోయే రోజులు కూడా ఇంకా సాధించాల్సి చాలా ఉంది. విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. నిషేధిత జాబితా నుండి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. వైకాపా హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుండి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వైకాపా హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుండి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో నిషేధిత జాబితా నుండి భారీగా భూములు తొలగించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ధాన్యం కొనుగోలుకు 700 కోట్ల రుణం తీసుకోవడంపై ఆమోదం తెలిపారు. ఏపీ మార్కెఫెడ్కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనకు గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆర్జీఎస్ ఏర్పాటుకు, తోటపల్లి బ్యారేజీపై మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. కడప జిల్లా సీకే దిన్నెలో 2595 ఎకరాల బదిలీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు ఆమోదం ముద్ర వేశారు. ఫెరో అలాయిస్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనను కేబినెట్ అంగీకరించింది. విద్యుత్ సుంకంలో టారిఫ్ల తగ్గింపును మార్చి వరకు పొడిగిస్తూ ఆమోదం తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. వాటిలో మొదటిది వ్యవసాయం మరియు సహకార శాఖ 24-25 ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం అవసరమైన నిధుల్ని ఎన్సీడీసీ నుంచి అంటే 700 కోట్లు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అదనపు రుణ సౌకర్యంగా 700 కోట్ల మేర రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీని పొడిగించడం మరియు ప్రభుత్వ గ్యారంటీ కమిషన్ను మాఫీ చేయడంతో పాటు ఆ నిధులను ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్కు బదిలీ చేయడం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధాన్యం సేకరణ దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి 24 గంటలు కొన్ని సందర్భాల్లో 6-7 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఈ దేశంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే విషయాన్ని గమనిస్తూ మరి ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలని 6,200 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలకి జమ చేశాం. ఎందుకంటే ఈ సీజన్లో 28,83,238 మెట్రిక్ టన్నుల్ని ధాన్యం సేకరించి దాదాపు 4.6 లక్షల రైతుల దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి 6,469 కోట్లని చెల్లించడం జరిగింది. ఇంకా కూడా కొంత ప్రొక్యూర్మెంట్ ఉందనే ఉద్దేశంతో ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మరో 700 కోట్ల రూపాయలని రుణంగా పొంది దాన్ని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన ధాన్యాన్ని కూడా కొనటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తామని మరి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ సీజన్లో ఏదైతే ఈ ధాన్య సేకరణలో ప్రత్యేకంగా మాయిశ్చర్ విషయంలో ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నామో వచ్చే సీజన్లో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఒక ఫుల్ ప్రూఫ్ మెథడాలజీని మీరు ఎవాల్వ్ చేయాలి అని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా రైతుకి ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా తను పండించిన పంటని గిట్టుబాటు ధరకి అమ్ముకునే విధంగా సౌలభ్యం ప్రభుత్వం తరఫున కల్పించాలని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఏపీ ఫెర్రో ఎలాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ జిఓఎంఎస్ నెంబర్ 26/16/11/23 ఏదైతే టారిఫ్ విద్యుత్ సుంకంలో తగ్గింపులు ఏదైతే ఇంత ముందు ఇవ్వబడ్డాయో దాన్ని మరో 6 నెలలు అంటే మార్చ్ 2025 వరకు కూడా పొడిగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రతిపాదనని మంత్రిమండలి పెట్టడం జరిగింది. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని మూలంగా 300 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది. పడినప్పటికి కూడా దాదాపు 30-40 వేల మందికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ ఫెర్రో ఎలాయిస్ ఇండస్ట్రీలో దాదాపు 40,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వీరి కోసం ఈ ఎంప్లాయీస్ కోసం ఈ భారాన్ని భరించడానికి సిద్ధపడిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ఫెర్రో ఎలాయిస్ ఇండస్ట్రీలో మన పవరే ఒక రా మెటీరియల్ లాంటిది కాబట్టి ప్రతిసారి ఇటువంటి సమస్యలు ఈ ఇండస్ట్రీ ఎదుర్కొంటూ ఉంటుంది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. గతంలో కూడా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు పోచంపాడు కాదు పాలవంచలో నవాబాద్ ఫెర్రో ఎలాయిస్ ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా వారికి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వటం జరిగింది. మరి భవిష్యత్తులో దీన్ని నివారించడానికి పర్మనెంట్ చర్యలు ఏమైనా తీసుకోవచ్చేమో కూడా ఆలోచించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం అవసరమని రహదారి భద్రతా మహోత్సవాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేసి రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు గాను జిల్లాలో రహదారి భద్రతా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉప రవాణా శాఖ అధికారి ఎ మోహన్ తెలిపారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న రహదారి భద్రతా మహోత్సవాల నిర్వహణపై రవాణా శాఖ ఉప రవాణా అధికారి ఎ మోహన్ నగరంలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రహదారి భద్రత
పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడంతో పాటుగా మోటార్ వాహనాల చట్టాల గురించి వివరించేలా జిల్లాలో నెల రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ఆధ్వర్యంలో పోలీస్, వైద్య, ఆరోగ్య, ఆర్ఎండ్బి, జాతీయ రహదారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో అనేక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా కొంతమేరకు ప్రమాదాల్ని నివారించగలుగుతున్నామన్నారు. పూర్తి స్థాయిలో ప్రమాదాల్ని అరికట్టేందుకు గాను ప్రజల అవగాహన కల్పించడం కీలకమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేశామన్నారు. ట్రాఫిక్ నిబంధన పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లారీ, బస్సు డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సుల్ని నిర్వహించి ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 36 భద్రతా మాసోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మనకు మోటార్ వాహనాల చట్టం, కొత్త చట్టం మనకు 1/7/1989 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా జనవరి నెలలో ప్రతి మొదటి వారాన్ని కూడా రహదారి భద్రతా వారోత్సవాలుగా మనం ఒక వారం పాటు జరిపేవాళ్ళం. మరి వారం పాటు జరిపి మనం కనుక సలహాలు, సూచనలు కనుక ప్రజలందరికీ ఇస్తే మిగిలిన 51 వారాలు కూడా వాళ్ళ భద్రత గురించిన నినాదాలతో వారి యొక్క సేఫ్ డ్రైవింగ్ చేసుకుంటారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రమాదాలు నివారించడానికి తగు చర్యలు తీసుకున్నారు. కానీ గత 3-4 సంవత్సరాలుగా ప్రమాదాలు ఇంకా నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్ వచ్చిన తర్వాత ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయనే భావనతో వారం రోజుల పాటు చేస్తే సరిపోదు, ఇది ఒక నెల పాటు జరపాలని చెప్పి మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వారు నిర్ణయించారు. దాంట్లో భాగంగా 2024 సంవత్సరం నుంచి కూడా మనం 1 మంత్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాము. మరి దేశవ్యాప్తంగా జనవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు చేయమని ఇచ్చారు. మన రాష్ట్రంలో మన సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఈ యొక్క మాసోత్సవాలని ఘనంగా నిర్వహించి చేయాలని చెప్పి ఇచ్చారు. దాంట్లో భాగంగా మనం నిన్నటి రోజున అన్ని కలెక్టర్ కార్యాలయాలు, జిల్లాల్లో కూడా ఈ రహదారి భద్రతకు సంబంధించినటువంటి పోస్టర్స్ అయితేనేమి, పబ్లిసిటీ మెటీరియల్ అయితేనేమి, వాహనాలు అయితేనేమి, లేకపోతే స్టిక్కర్స్, ఇవన్నీ కూడా పోలీస్ శాఖ, రవాణా శాఖ, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్న విడుదల చేయడం జరిగింది. నిన్న కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్లో ఇనాగరల్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్ కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొంతమందికి ఇవ్వగలిగాము, కొంతమందికి ఇవ్వలేకపోయాము. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు విశదీకరించాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో మనం ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఏది మన యాక్సిడెంట్కి సంబంధించి కానీ, యాక్సిడెంట్స్ డెత్స్కి సంబంధించి కానీ. కాబట్టి వీటికి సంబంధించినటువంటి నివారణ చర్యలు తీసుకోవడానిలో భాగంగా మనం జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీస్ అని మనం ఏర్పాటు చేశాము. దీంట్లో ఒక రవాణా శాఖ ఒకటే కాకుండా పోలీస్ శాఖ, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, ఎందుకంటే ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ 3 రకాలుగా యొక్క ప్రమాదాలు నివారించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మరి రోడ్ ఇంజనీర్లు అందరూ కూడా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉండడము, లేకుండా రోడ్డు మీద ప్రాపర్గా లైటింగ్ లేకపోవడము, సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడము, వీటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా గుర్తించారు. కాబట్టి అలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా, అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, అట్లాగే ఆర్ఎండ్బిలో కూడా నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఉంటుంది, అట్లాగే స్టేట్ హైవేస్ అన్నీ కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ఒక ఎస్సీ గారు ఉంటారు, అలాగే రూరల్ రోడ్స్ అంతటి కూడా పంచాయతీరాజ్ నుంచి సంబంధించిన ఒక ఎస్సీ గారు ఉంటారు, అట్లాగే మున్సిపాలిటీస్, అర్బన్ ఏరియాస్లో అంతా కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, ఇక్కడ ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి అర్బన్ రోడ్స్ అన్నీ కూడా మన మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మరి వారిని కూడా ఈ యొక్క దీంట్లో భాగస్వామ్యంగా చేరడం జరిగింది. పోలీసు శాఖ, రవాణా శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్గా దీంట్లో ఉన్నారు. అట్లాగే ఆర్టీసీ, ఎక్కువ వాహనాలు ఉన్న సంస్థ ఆర్టీసీని కూడా దీంట్లో మెంబర్గా పెట్టడం జరిగింది. వీరు కాకుండా యాక్సిడెంట్ అయిన తర్వాత తీసుకునే చర్యల్లో భాగంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని, అలాగే డిఎంఎడ్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారిని, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్లో కొంతమందిని, అలాగే డిసిహెచ్ఎస్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన కోఆర్డినేటర్, అన్ని డిపార్ట్మెంట్ సంయుక్తంగా చేస్తేనే ఈ ప్రమాదాలు నివారించడం చెప్పి గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాం. దీంట్లో ప్రతి నెల కూడా ఈ యొక్క భద్రత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. గత నెలలో జరిగినటువంటి తీవ్రమైన ప్రమాదాలని అన్ని విశ్లేషణ చేసి వాటికి తదుపరి చర్యలు తీసుకోకుండా అక్కడ ఎలా చేయాలనే దాని గురించి
ఆ యొక్క కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే మనకు రోడ్డు ప్రమాదాలు అంటే రోడ్డు ట్రాఫిక్ కూడా మనకు 8 నుంచి 10% రవాణా అవసరాలు పెరుగుతున్నాయి, వాహనాల సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ దానికి తగ్గట్టుగా మనకు రోడ్లు అయితే పెరగట్లేదు. ఉన్న రోడ్లని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పబ్లిక్ దాన్ని గుర్తించకుండా స్పీడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, తర్వాత ఇర్రెగ్యులర్ పార్కింగ్ చేయడం వల్ల అర్బన్ ఏరియాస్లో కూడా మనకు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మరి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మనకు రూల్ ప్రకారంగా 2 వీలర్ ఇప్పుడు మన గత సంవత్సరం కనుక చూసుకుంటే దాదాపుగా ప్రతి నెల కూడా మన ఎన్టీఆర్ జిల్లాలో 30 నుంచి 32 మంది చనిపోతున్నారు. దీంట్లో దాదాపు సగం మంది అంటే 15 నుంచి 16 మంది 2 వీలర్ యాక్సిడెంట్స్లో చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల వాళ్ళకి తలకు గాయాలై చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరి దీని సుప్రీంకోర్టు కూడా కమిటీ కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకొని దీనిని ఎన్ఫోర్స్మెంట్ యాంగిల్లో ప్రజలకి మనం తెలియచేయాలని చెప్పి విన్నవించడం జరిగింది. సుప్రీంకోర్టు కమిటీ కూడా ప్రతి నెల దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భద్రతా కార్యక్రమాల గురించి అలాగే ఎన్ఫోర్స్మెంట్ గురించి దీని గురించి కూడా చర్యలు తీసుకుంటా ఉంది. గత నెలలో మన విజయవాడ హైకోర్టులో కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. విజయవాడ నగరంలో ముఖ్యంగా హెల్మెట్స్ అనేవి కనపడట్లేదు. ఒక 10% మంది కూడా హెల్మెట్స్ వాడడం లేదు. దానివల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి పోలీసులు కానీ రవాణా శాఖ కానీ ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవడం లేదని చెప్పి కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. దాంతో మరి పోలీస్ శాఖ అంటే మాకున్న తనిఖీ అధికారులు దాదాపు ఒక జిల్లా మొత్తం కలిపి మనకు ఒక 20 మంది ఉన్నారు. ఒక 10 పోస్టుల దాకా ఖాళీగా ఉన్నాయి. ఉన్న వాటితోనే మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. కానీ ఇంకా పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి ట్రాఫిక్ వింగ్ పోలీస్ సిబ్బంది ఎక్కువ ఉన్నారు కాబట్టి సిపి గారు కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి డీసీపీ ట్రాఫిక్ ఆదేశాలు ఇచ్చి ఎన్ఫోర్స్మెంట్ కఠినతరం చేయమని చెప్పి గత నెల 25వ తారీఖు నుంచి కూడా మరి మీరు చూస్తే ఇప్పుడు మరి మీకు కూడా పబ్లిక్గా విజిబుల్గా నిన్న కోర్టు కూడా మళ్ళీ 10వ తారీఖు రివ్యూ అయినప్పుడు హైకోర్టు కూడా కామెంట్ చేసింది. ఎందుకంటే జడ్జీలు చాలామంది విజయవాడ నగరంలోనే ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఒక 10% నుంచి 30% వరకు వాహనాలు ఇంకా హెల్మెట్స్ వాడుతున్నారు. ఇంకా 70% మంది హెల్మెట్స్ వాడడం లేదు. మరి వీటిని ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన బాధ్యత మాకుందని చెప్పి కానీ ఎన్ఫోర్స్మెంట్ వల్లనే ఇది జరిగే సమస్య కాదు. దీన్ని అంటే మీ ద్వారా ప్రజలందరికీ మనం తెలియజేయాలని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మేము మీటింగ్స్ పెట్టి లేకుంటే కమిటీస్ పెట్టి లేకుంటే స్కూల్స్కి వెళ్ళి ప్రతిరోజు కూడా దాదాపు 200 నుంచి 300 మందికి 500-600 మందికి మనం చెప్పగలుగుతున్నాం. దాంట్లో ఒక 10% 50 మంది మారినా కూడా మరి యొక్క ప్రమాదాలు మనం నివారించవచ్చు అని చెప్పే ఉద్దేశంతో మేము ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నాం. అంటే మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా అయితే ఈ యొక్క ఎక్కువ మందికి ఈ వివరణ చేరి వాళ్ళలో కొంతమంది అన్నా తమ ప్రాణాలను కాపాడుకొని వారి యొక్క ఫ్యామిలీస్ని వాళ్ళ యొక్క దీనికి జరిగే ఇబ్బందుల నుంచి తొలగించుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మీకు వేయడం జరిగింది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి 1140 కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి కృతజ్ఞత తెలియజేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు దీనికి ఒప్పుకోలేదు. 1966వ సంవత్సరంలో అప్పటి ఆంగ్లో అమెరికన్ కన్సార్షియం ఏదైతే ఉందో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని స్థాపించాలి అని చెప్పినప్పుడు అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దీనికి ఒప్పుకోలేదు. అయితే అమృతరావు గారు, తెన్నిటి విశ్వనాథన్ గారు వీరి యొక్క కృషి వలన, వీరి యొక్క పోరాటం వలన వేలాది మంది అక్కడ ఉన్నటువంటి తెలుగువారి యొక్క పోరాట ఫలితంగా దగ్గర 32 మంది వారి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో మనం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని స్థాపించుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే దగ్గర 64 గ్రామాలు వారి గ్రామాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపనకి వారు అందించినటువంటి చరిత్ర, ఘన చరిత్ర మన విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కి ఉంది. ఆ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అప్పులు ఊపిలో కూలిపోవటం దగ్గర నుండి వారికి క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం వలన ఈ రోజున ఏ స్థితికి వచ్చిందంటే చివరికి అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కి కూడా సరైనటువంటి విధంగా వారికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏర్పడింది. చాలా మంది కార్మికులు మా దగ్గరికి వచ్చి ఒక నెల 35% ఇచ్చారని, ఒక నెల 60% ఇచ్చారని చెబుతూ సంపూర్ణంగా వారికి జీతాలు అందడం లేదు, మా కుటుంబాలు ఏ విధంగా చివరి వెళ్ళాలి అని చెప్పి అనేక సందర్భాల్లో వారు ఆందోళన చెందడం జరిగింది. ఎప్పుడైతే
ఈ విషయాలన్నీ మా దృష్టికి వచ్చాయో ఎప్పటికప్పుడు మేము ఈ విషయాలన్నీ లేఖల మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి, అదే విధంగా డెలిగేషన్ ని తీసుకుని వెళ్తూ అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి కార్మికుల్ని సైతం డెలిగేషన్ గా తీసుకుని కుమారస్వామి గారి దగ్గరికి, నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి, పీయూష్ గోయల్ గారి దగ్గరికి కూడా తీసుకుని వెళ్లి అనేక సందర్భాల్లో వీరి విషయాలు, వీరు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా, అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి సమస్యలు కూడా వారందరి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కుమారస్వామి గారు మాతో ఖచ్చితంగా చెప్పారు, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేటీకరణ ఖచ్చితంగా జరగదు, మేము ఆర్థిక ప్యాకేజీని ఇచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవడానికి మేము సన్నద్ధమవుతున్నామని చెప్పి అనేక సందర్భాల్లో మాకు వారు ధైర్యాన్ని ఇచ్చినటువంటి నేపథ్యం. రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడ్డ వారిని మంత్రి గారి వాహనంలో ఆసుపత్రికి పంపించి తన మానవత్వాన్ని చూపించారు. మంత్రి పార్థసారథి తన నివాసం నుండి బయలుదేరి మంత్రివర్గ సమావేశానికి వెళ్తుండగా పమిడి ముక్కల మండలం కనుమూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని మంత్రి చూసి తన కాన్వాయ్ని ఆపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. వెంటనే తన కాన్వాయ్లోని వాహనాన్ని పంపించి హాస్పిటల్కు తీసుకుని వెళ్లి వైద్యం చేయించమని తన సిబ్బందిని ఆదేశించారు. వైద్యులతో మాట్లాడి ప్రమాదానికి గురైన వారిని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీ త్యాగరాజ ఆరాధనలో భాగంగా తిరువయ్యూర్ జరుగుతున్న విధంగా సనాతన వైదిక సాంప్రదాయంలో శ్రీ త్యాగరాజ స్వామి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించనున్నట్లు బ్రహ్మశ్రీ డాక్టర్ యనమండ్ర శ్రీనివాస శర్మ, రాంపల్లి గోపికృష్ణ శర్మ తెలియపరిచారు. త్యాగరాజ స్వామి హృదయాన్ని హత్తుకునే విధంగా ధార్మిక ఉపన్యాసాలు, హరికథ రూపాల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గత 10 సంవత్సరాలుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం పటమటలోని శ్రీ మరకత రాజరాజేశ్వర క్షేత్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న కళాకారులతో ఉపన్యాసము, వేణుగాన కచేరీ, సంగీత సాహిత్య వైశిష్యము, అందులో ఉపాసన మార్గములు మొదలైన విశేష కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. తాడిగడప ఎల్వి గార్డెన్స్ లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాల బ్రోచర్ను హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ డాక్టర్ యనమండ్ర శ్రీనివాస శర్మ, రాంపల్లి గోపికృష్ణ శర్మ, దేవులపల్లి వెంకట అనంత రామశాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను తెలియపరిచారు. ఈ నెల 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు పటమటలోని శ్రీ మరకత రాజరాజేశ్వరి క్షేత్రం నందు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు మరియు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వాళ్ళ దివ్య ఆశీస్సులతో ఈ ఆరాధన మహోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పవిత్ర మార్గంలో ఎందరో మహనీయులు ధరించి భావితరాలకు దిశానిర్దేశం చేసిన వారిలో అగ్రగణ్యుడు శ్రీరామనామ రస పానముచే తమ జీవితంలో సార్థకం చేసుకున్న మహనీయులు శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి అని గుర్తు చేశారు. ప్రతి అంశాన్ని కూడా సనాతన ధర్మానికి అనుబంధం చెయ్యాలి. ప్రతి అంశము కూడా వైజ్ఞానిక అంశంతో ముడిపడి ఉంది అనే విషయం నిరూపించాలి. మన సనాతన భారతీయ కళలు కానీ విద్యలు కానీ ఎంతో శక్తిని మనకి కలిగిస్తాయి. వాటి ద్వారా మనకి ఎంతో అతీంద్రియ శక్తులు వస్తాయి. అలాగే మన శరీరానికి సంబంధించిన ఆరోగ్యము, జీవితానికి సంబంధించిన సౌఖ్యం కళల ద్వారా ఏర్పడుతుంది అనే విషయం నిరూపించాలి అనే అంశంతో హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంస్థ. నేను యనమండ్ర శ్రీనివాస శర్మ, హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడిని నేను. ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కళలకు సంబంధించిన కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా సంగీత కార్యక్రమాలు ఎక్కువ ప్రధానంగా ఈ సంస్థ ద్వారా నిర్వహించడం జరిగింది. అలాంటి కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కూడా త్యాగరాజ ఆరాధనోత్సవం ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈ ఆరాధనోత్సవ కార్యక్రమ స్వరూపాన్ని ఇప్పుడు ఈ సంస్థ కార్యవర్గ సభ్యుడైనటువంటి చిరంజీవి గోపీకృష్ణ వివరణ చేస్తాడు. ఎక్కడ చూసినా ఆరాధన ఉత్సవాలు అనే పేరుతో కేవలం సంగీత కార్యక్రమాలు మాత్రమే జరుగుతున్నాయి. కానీ త్యాగరాజ స్వామి వారు ఒక నాదయోగి.
ఆ యోగికి తిరువయ్యూరులో ఎట్లాగైతే జరుగుతున్నాయో సనాతన వైదిక సంప్రదాయ పద్ధతిలో హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్చే గత 10 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు సనాతన వైదిక పద్ధతిలో నిర్వహింపబడుతూ అలాగే శ్రీ త్యాగరాజ స్వామివారి అంతరంగాన్ని ఆవిష్కృతం చేస్తూ సంగీత సాహిత్య మేళవింపుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకనే ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాల్లో కేవలం సంగీత కచేరీలు మాత్రమే కాకుండా త్యాగరాజ స్వామివారి హృదయాన్ని ఆవిష్కరించేట్లుగా గొప్పవైనటువంటి ధార్మిక ఉపన్యాసాలు హరికథా రూపములలో కూడా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ సంవత్సరము శ్రీ మరకత రాజరాజేశ్వరి దేవాలయం పటమట విజయవాడ నగరమందు సంగీత సాహిత్యాలకు ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నడిబొడ్డుగా విలసిల్లుతున్నటువంటి ఈ విజయవాడ నగరంలో చేద్దామని భగవత్ సంకల్పం కలిగింది. అందులో భాగంగానే పేరెన్నిక కలిగినటువంటి కళాకారుల చేత శ్రీ మల్లాది సూరిబాబు గారు, అట్లాగే విష్ణుభట్ల సిస్టర్స్ మోదమూడి సుధాకర్ గారు చెన్నై నుంచి ఈ ట్రస్ట్ నిర్వహించేటువంటి కార్యక్రమానికి ఎంతో సంతోషంగా రావడానికి ఒప్పుకొని ఇక్కడ శృతి సాగర్ గారు కూడా వేణుగాన కచేరీ చేయడానికి ఇక్కడ ఒప్పుకున్నారు. అంతేకాకుండా అది ప్రత్యేక ఉపన్యాసంగా త్రయీ విద్యాభూషణ బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు శ్రీ శ్రీయానందనాథ గురువర్యులుగా వారు ప్రపంచ ప్రసిద్ధిగాంచారు. వారి నమస్కారం అండి. నా పేరు దేవులపల్లి రామశాస్త్రి. హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గం ఇంతకుముందు కార్యవర్గ ప్రతినిధిగా గోపీకృష్ణ గారు చెప్పినట్టుగా గత 10 ఏళ్ల నుంచి త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. గత 9 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరమే మొదటిసారిగా విజయవాడ ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డుగా విజయవాడలో జరపడం జరుగుతుంది. ఇందుకు గాను ఈ వేదికని మాకు ఇవ్వడానికి అంగీకరించిన స్వామీజీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారికి మేము ఎంతో కృతజ్ఞత జరుపుతున్నాం. మొన్న 3వ తారీఖున మా ట్రస్ట్ తరపున గురుదేవులు శ్రీనివాస్ శర్మ గారు కార్యవర్గ సభ్యులుగా మేమందరం కూడా గణపతి సత్యనారాయణ స్వామి వారిని కలుసుకోవడం జరిగింది. వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. వారి ఆశీస్సులతోనే నేడు ఈ కార్యక్రమం రేపటి నుంచి మొదలు పెడుతున్నాం. 6 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందండి. విజయవాడలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సంగీత అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని త్యాగరాజ స్వామి గురువార్యుల ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాం. నమస్కారం. ఏపీ ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం విదితమే. రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు సెలవులు ప్రకటించిన నారాయణ కాలేజీ యాజమాన్యం సెలవులు ప్రకటించలేదు. ప్రభుత్వ సెలవుల్లో సైతం యథేచ్ఛగా కాలేజీలు నడుస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ వద్ద ధర్నా చేపట్టారు. నారాయణ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సెలవులు ఇస్తే కానీ కేవలం నారాయణ విద్యా సంస్థలు మాత్రం పాఠశాలలు కళాశాలలు ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు తొంగలో దొక్కి ఈరోజు నారాయణ విద్యా సంస్థలు మాత్రమే కేవలం ఏదో పాఠశాలలు కళాశాలల విద్యార్థులను పిలిపించి వాళ్ళకి తరగతులు చెప్పడమే కాకుండా వారికి ఈరోజు పరీక్షలు నిర్వహిస్తూ అనేక రకాలుగా విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే పద్ధతిలో ఈరోజు నారాయణ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. అంటే నారాయణ గారికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు కనబడుతున్నటువంటి సమస్యలు విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడికి గురవుతున్నటువంటి ఆలోచన చేయకుండా కనుమరుగవుతున్నారా లేకపోతే నటిస్తున్నారని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన ఏసీగా మేము అడుగుతున్నాం. కావున ఎక్కడ కూడా ఏ నారాయణ విద్యా సంస్థలు సెలవులు పోతున్నా విద్యార్థులకు సెలవు లేకుండా ఉత్తర్వుల్ని తుంగలో దొక్కి విద్యార్థుల్ని తరగతులు నిర్వహిస్తే ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వచ్చి విద్యార్థుల్ని ఇళ్లకు పంపించే విధంగా వారు లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం క్యాపిటివ్ మైన్స్ కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖ స్టీల్ ఉద్యోగులు, కార్మికులు, వామపక్ష పార్టీలతో సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజలు గత 4 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. చివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విశాఖ స్టీల్ కు 11,500 ప్యాకేజీ ఇస్తామని, అందులో 10,300 కోట్లు బాండ్ల రిడెంప్షన్ కింద ఇస్తామని ప్రకటించింది. ఇదే వాస్తవమైతే దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందని కార్మిక నేతలు భావించడం లేదు. కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే క్యాపిటివ్ మైన్స్ కేటాయించి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలని స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 17,000 కోట్ల అప్పులున్నాయని చెబుతున్న ప్రభుత్వం కేవలం 11,500 కోట్లు కేటాయించడం వల్ల సమస్య పరిష్కారం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు క్యాపిటివ్ మైన్స్ కేటాయించకుండా అనకాపల్లిలో దాదాపు 70,000 కోట్లతో మీటర్లు ఏర్పాటు చేసే ప్రైవేట్ పరిశ్రమకు క్యాపిటివ్ మైన్స్ కేటాయిస్తే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగదు.
కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు శాశ్వత పరిష్కారం చూపాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కేటాయించి స్టేల్లో విలీనం చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కార్మికులు, అదేవిధంగా పలు రాజకీయ పార్టీలు, వామపక్షాలు పెద్ద ఎత్తున గత 4 ఏళ్ల ఉద్యమం చేపడతా ఉన్నాయి. చివరికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మరి స్పందించిన దాంట్లో కూడా అరకొరగా స్పందించింది. ఎందుకంటే 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తాము, అందులో 10,300 కోట్ల రూపాయలు బాండ్స్ రిడెంప్షన్ కింద ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇదే వాస్తవం అయితే దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందని కార్మిక నాయకులు భావించడం లేదు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దాని క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దాన్ని సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయాలని చెప్పి కూడా ముందు నుంచి కూడా కార్మిక నాయకులు డిమాండ్ చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్న ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా అదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఏమంటే అరకొర చర్యల ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ 17,000 కోట్ల రూపాయలు దానికి అప్పులు ఉన్నాయని చెప్తున్న తరుణంలో మీరు 11,500 కోట్లు ఇచ్చాం కాబట్టి మీరు మీ పని మీరు చేసుకోండి అంటే చేసుకోలేదు. మళ్ళీ కూడా అది మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఏమంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని కాపాడడానికి ఖచ్చితంగా క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేసి సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేస్తే తప్పకుండా 10 కాలాల పాటు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ముందుకు పోతుంది. అట్లు కాకుండా పక్కనే అనకాపల్లిలో మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి దాదాపు 70,000 కోట్ల రూపాయలతో ప్రైవేట్ అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే అది ఖచ్చితంగా దీనికి వ్యతిరేకం తప్ప మరొకటి కానే కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వన్స్ ఫర్ ఆల్ శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేసి సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయాలని చెప్పి ఏదైతే కార్మిక నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు. భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అధికంగా జరుగుతున్నాయని ఇంటర్ సర్కిల్ కాల్ కనెక్షన్ ఏ నెట్వర్క్ సెల్ టవర్ ద్వారానైనా కాల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉన్నట్లు అదనపు డైరెక్టర్ జనరల్ రాజారావు స్పష్టం చేశారు. డిజిటల్ భారత్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బందర్ రోడ్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అదనపు డైరెక్టర్ జనరల్ జేవి రాజారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. డిజిటల్ భారత్ చేయడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ పనిచేస్తుందన్నారు. సెల్ టవర్లను పెంచి వినియోగదారులకు మంచి సిగ్నల్ అందిస్తున్నామన్నారు. డిజిటల్ భారత్లో బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో భాగంగా ఉన్నాయని, ఈ 3 నెట్వర్క్స్ టవర్స్ ఉన్న ప్రాంతంలో ఏ నెట్వర్క్ వారైనా కాల్ చేసుకోవచ్చన్నారు. దీన్నే ఇంటర్ సర్కిల్ కాల్ కనెక్షన్ అంటారని, అటవీ ప్రాంతంలో సిగ్నల్ సరిగా లేని చోట ఇంటర్ సర్కిల్ బాగా ఉపయోగపడుతుందన్నారు. గతంలో వచ్చిన వరదల సమయంలో కూడా ఈ విధమైన సిగ్నల్ కనెక్టివిటీ వినియోగించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 20,500 బీఎస్ఎన్ఎల్ టవర్లు ఉంటే 1,370 ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. ఈరోజు ఇప్పుడే చూశారు మీరు, మన ఆనరబుల్ మినిస్టర్ గారు 3 ఇనిషియేటివ్స్ని ఇనాగ్రేట్ చేశారు. మీరు లాస్ట్ 2024 ఇయర్ చూస్తే 164 బిలియన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. 164 బిలియన్, ఒక బిలియన్ అంటే 100 crores. సో 164 into 100 crores. మన తర్వాత చైనా, అమెరికా ఇట్లాంటి 4-5 కంట్రీలు కలిపితే కూడా ఇన్ని కాలే. సో మన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంత ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఇంకా కొన్ని విలేజెస్లో కనెక్టివిటీ లేదు, అది ఓపెన్ సీక్రెట్. ఇట్లా మనకు ప్రతి విలేజ్కి కనెక్టివిటీ ఇవ్వాలంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఆపరేటర్ నుంచి పెట్టాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అందుకని డిజిటల్ భారత్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళ వైపు నుంచి డబ్బులు ఇచ్చి టవర్లు పెట్టించారు కదా, ఎవరి దగ్గర అయితే మన బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అండ్ జియో. వోడాఫోన్ ఈ స్కీమ్లో లేదు. ఈ డిజిటల్ భారత్ అనేది ఎర్లియర్ కాల్డ్ యుఎస్ఓ ఫండ్. ఈ స్కీమ్లో ఈ 3 ఆపరేటర్లు ఉన్నారు, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అండ్ జియో. ఈ 3 పెట్టిన టవర్స్ నుంచి ఏ ఒక్కరి టవర్ ఉన్నా కూడా మిగతా వాళ్ళ కస్టమర్లు దాని నుంచి ఫోన్ చేసుకునే విధంగా ఈరోజు ఇంట్రా సర్కిల్ రోమింగ్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎస్పెషలీ ఇదేంటంటే మనకు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, మన్యం డిస్ట్రిక్ట్ ఇట్లాంటి ఏరియాల్లో మనకు కవర్ కాని విలేజ్లు ఎక్కువ ఉన్నాయి. సో అట్లాంటి దగ్గర ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఇటీవల మనకు ఫ్లడ్స్ వచ్చాయి కదా,
ఆ ఫ్లడ్స్ టైంలో కూడా ఇది ఇది యూజ్ చేస్తుంటాం. అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒకరి టవర్ పనిచేస్తుంది, మిగతా వాళ్ళ టవర్ పనిచేయలేదు అనుకోండి, వేరే కస్టమర్లు కూడా ఈ టవర్ ద్వారా కాల్స్ చేయొచ్చు. అట్లాంటి ఫెసిలిటీ అంటే కస్టమర్కి తెలియకుండానే ఆ ఫెసిలిటీ ఇన్వోక్ చేస్తాం. దాన్ని ఇప్పుడు మిగతా అన్ని ప్లేసుల్లోనూ ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి డిజిటల్ భారత్ నిధి ద్వారా వచ్చిన టవర్లలో ఈ ఫెసిలిటీ వస్తుంది. మీకు డీటెయిల్స్ ఇచ్చున్నాము. మన ఏపీలో వచ్చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్యాకేజీ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నిషేధిత జాబితా నుండి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు నిర్ణయించిన కేబినెట్. ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరం. రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని కోరిన ఉప రవాణా అధికారి ఏ మోహన్. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి 1140 కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఇది చారిత్రాత్మక నిర్ణయమన్న పురంధేశ్వరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.